హలో, కస్టమర్ వస్తున్నాడు, కొంచెం పిసినారాడు, సగం పైసలు ఎత్తారట. నాకు వదిలే బ్రో. నా దగ్గరికి వచ్చాక ఏం చేయకపోయినా ఆస్తి మొత్తం రాసిస్తాడు. అందుకే కదా నీ దగ్గరికి పంపుతుంది, నువ్వే చూసుకోలే ఇంకా. అన్నా, తర్వాత కాల్ చేస్తాను. సరే మరి ఉంటా. ఓకే. హలో అక్క, ఓనర్ రెంట్ కోసం అడుగుతున్నాడు. అమ్మ సర్జరీ కోసం మంత్ ఎండ్కి మనీ కట్టాలి. మీ ఆఫీస్లో లోన్ గురించి కనుక్కున్నావా అక్క? ఇప్పుడు మా బాస్ వస్తున్నాడు, అడుగుతాను. నువ్వు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త. మనీ గురించి మీరేం ఆలోచించొద్దు, నేను చూసుకుంటా. సరే అక్క. సరే, ఓకే, బాయ్. లోపలికి రండి. కూర్చోండి. ఏముందిరా ఫిగర్? మీకేమనిపిస్తుంది? అబద్ధమని చెప్పలేదు, నిజమే చెప్పాడు. అవునా? పైసా నికాల్. పని అవ్వకుండా పైసలు ఎలా ఇస్తారు? హే రాజా, పైసా నికాల్. తీసుకా. డ్రింక్ చేస్తారా? ఎప్పుడైతే నీ పెదాల రసమే. దానికి ముందు రసం వద్దు, నిన్ను చూస్తుంటేనే మొత్తొచ్చేస్తుంది. మరింక ఇదెందుకు? నా దగ్గర ఇది స్పెషల్. ముందే చెప్పాలిగా, అయితే ఆలస్యం ఎందుకు? ఇంకో 4 పెగ్గులేసి. ఇంకొకటి. గ్రౌండ్లో 4లు కాదు, మొత్తం 6లే. అబ్బా, వన్ మోర్. ఇదేంటి పిచ్చిలో దిగక ముందే మత్తెక్కేసింది.
ఏంటి అయిపోయిందా? ఎస్, 2 rounds. టూ రౌండ్స్ నేనా? మీరే. నాకేమనిపించలేదే, నేను చేశానా? మొత్తం మీరే చేసి మ్యాచ్ అన్నట్టు అనిపించలేదు అసలు. అవునా? ఇప్పటి వరకు వచ్చిన కస్టమర్స్లో బెస్ట్ మీరే. అయ్య బాబాయ్. హీ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యానా, అవెంజర్స్ అమ్మ మొగుడు. మీరు స్పైడర్ మ్యాన్. నెక్స్ట్ టైం గాల్లోనే వేసిస్తా. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. హలో బ్రో, డబుల్ పేమెంట్. సిస్టర్, సారీ నేను నమ్మేశాను పర్మనెంట్గా. ఆడు 10 లక్షలు ఇస్తానన్నాడు. నీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు. నీకు కూడా మనీ అవసరం అన్నావు కదా, కాసేపట్లో అతను క్యాబ్ పంపిస్తాడట. రెడీ అయ్యి వెళ్ళిపో ఆడితో. ఏంటిది? కొనుక్కోవడం ఏంటి? ఓనర్ రెంట్ కోసం అడుగుతున్నాడు. అమ్మ సర్జరీ కోసం మంత్ ఎండ్కి మనీ కట్టాలి. మీ ఆఫీస్లో లోన్ గురించి కనుక్కున్నావా అక్క? హలో హలో, క్యాబ్ వచ్చింది, కిందే ఉంది, తొందరగా వెళ్ళు. ఒక 5 minutes వెళ్తున్నా. ఇదిగో, తను నేనేమైనా చేసినా నీదే రెస్పాన్సిబిలిటీ. నువ్వేం భయపడుకో. అతను ఒక ఆర్ఫను, పైగా లవ్ ఫెయిల్యూర్, డబ్బు బాగుంది. అందుకే ఈ పిచ్చి. క్యాష్ చేసుకో, మంచి ఛాన్స్. ఏంటి మీ ప్లానింగ్? రోజుకి ఎన్ని రౌండ్స్? చూడు, నీ పాస్ట్ మర్చిపో. నువ్విప్పుడు వేశ్యవి కాదు, నా మనిషివి. నాకు నీ శరీరం కాదు, నువ్వు కావాలి. అది నీ రూమ్, ఇది కిచెన్, నీ వాష్రూమ్ సపరేట్గా ఉంది. ఇక్కడ నువ్వు కంఫర్టబుల్గా ఉండొచ్చు. అంతా ఓకే, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా. నాతో ఏంటిలా? ఎస్, నేను కూడా ప్రేమ పెళ్లి మాయలో పడి ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాను. ఆ ప్రేమ నన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఐఎమ్ సారీ. అంతేకాకుండా తను వెళ్తూ వెళ్తూ నా లైఫ్లోకి ఇంకో అమ్మాయి రాదని శాపం పెట్టి మరీ వెళ్ళింది. నాకు అది కావాలన్నా ప్రేమగా దొరకదు, చివరికి నువ్వు ఒక వేశ్యనే
దాని దగ్గరికే పోవాల్సి వస్తుందని చెప్పేసి నాతో అనరాని మాటలని అనింది. మరి నేనెందుకు? నా గర్ల్ ఫ్రెండ్ లాంటి అమ్మాయిలు వాళ్ళకి డబ్బులే కావాలి, దానికోసం ప్రేమని నటిస్తారు వాళ్ళు. నాకన్నా బెస్ట్ దొరకగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకన్నా నీలాంటి వాళ్ళు చాలా బెస్ట్. డబ్బు తీసుకుని చేస్తారు ఏది చేసినా. సర్లే, నేను తాగేసున్నాను, ఏదేదో మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి పడుకో. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీదనుకో, నిన్నేం ఫోర్స్ చేయను. మృదులా, 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 గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచాను, లేచిన తర్వాత తినేసి. ఫస్ట్ రోలో కొంచెం మనీ పెట్టాను, ఆఫ్టర్నూన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. సరే. ఈవినింగ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్దాం ఇద్దరం. టేక్ కేర్. కాఫీ తీసుకో. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచాను, లేచిన తర్వాత తినేసి. ఏంటి నవ్వుతున్నావు? టీవీ. తిన్నావా? తిన్నాను. One minute. Lunch. You no need to do all these things. పర్లేదు, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హలో, లంచ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా డేస్ అయింది ఇలాంటి ఫుడ్ తిని. ఈవినింగ్ బయటికి వెళ్దాం.
సారీ. చిన్న హెల్ప్ కావాలి. ఇది సెట్ చేస్తారా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా. అసలు థ్యాంక్స్ నేను చెప్పాలి. రాయిని ఆడది చేసిన రాముడి గురించి చదివా. వేశ్యనిలా చూస్తున్న మనిషిని నిన్నే చూస్తున్నా. మనం పెళ్లి చేసుకుందామా? నీకిష్టమైతేనే. ఒక్క నిమిషం. హాయ్ బ్రో. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. నీ హెల్ప్ కావాలి. నువ్వు లేకపోతే బిజినెస్ డల్ అయిపోయింది. మనకి ఒక అమెరికా బిజినెస్ వచ్చింది. మొత్తం 25 లక్షలంట. నేను అతనికి మనీ కట్టేస్తాను, నువ్వు తిరిగి వచ్చేసి. ప్లీజ్. ఎన్నాళ్ళు నేను నిన్ను ఆదుకున్నాను కదా, ఇప్పుడు నువ్వే నాకు ఎలాగన్నా హెల్ప్ చేయాలి. నువ్వేంకేం మాట్లాడుకో. నేను పంపించమని అబ్బాయికి ఫోన్ చేసి చెప్తాను, నువ్వు త్వరగా వచ్చేసి. హలో. తన్నెప్పుడూ నేను ఫోర్స్ చేయలేదు. నిర్ణయం తందే. ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే మార్నింగ్ నాకు కనబడకుండా వెళ్ళిపో. కాఫీ కావాలా?